ఇండస్ట్రీలో ఎప్పుడూ పెద్ద హీరోలు 1000 కోట్ల రికార్డులే మనకు వినిపిస్తుంటాయి. కానీ నిజానికి సినిమా వ్యాపారంలో అసలు లాభం ఎక్కడ ఉందంటే చిన్న సినిమాలు చేసిన చోట. 2025లో పెద్ద సినిమాలు చాలా వరకు తమ ఖర్చులను కూడా రికవరీ చేసుకోలేకపోయాయి. కానీ ఈ ఏడాది స్మార్ట్ బడ్జెటింగ్ మరియు కొత్త కథాంశాలు కలిసిన కొన్ని చిన్న సినిమాలు పెద్ద సినిమాలను మించిపోయి భారీ లాభాలను అందించాయి. స్టార్ పవర్ కంటే ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటో ఈ సినిమాలు నిరూపించాయి. 2025లో అత్యధిక లాభాలను పంచిపెట్టిన ఆ 4 బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏవో చూద్దాం. ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ డమ్ను మాత్రమే కాకుండా కథలో ఉన్న ప్రాఫిటబిలిటీని చూస్తున్నారు. ఒక సినిమాకు 100 కోట్ల గ్రాస్ వస్తే పెద్ద హిట్ అనొచ్చు. కానీ ఆ సినిమా బడ్జెట్ 150 కోట్లయితే అది నష్టమే. అదే 20 కోట్ల గ్రాస్ వచ్చి బడ్జెట్ కేవలం 2 కోట్లయితే అది సూపర్ డూపర్ హిట్టు. ఆ లెక్కను బట్టే ఈ 4 సినిమాలు ముందున్నాయి. 2025లో అందర్నీ ఆశ్చర్యపరిచిన చిత్రం లిటిల్ హార్ట్స్. బడ్జెట్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే. కలెక్షన్ స్ట్రాంగ్ కంటెంట్, మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 26.46 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ చిత్రం ఏకంగా తన పెట్టుబడిపై 1223% లాభాన్ని అందించింది. అంటే దాదాపు 12 రెట్ల లాభమన్నమాట. ఏ హీరో లేకపోయినా కథపై ఉన్న నమ్మకంతో చేసిన ఈ సినిమా కంటెంట్ ఈజ్ కింగ్ అని టాలీవుడ్కు మరోసారి గట్టిగా చెప్పింది. తరువాత అత్యధిక లాభాన్ని అందించిన చిత్రాల్లో నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిన కోర్ట్, స్టేట్ వర్సెస్ ఏ నోబడీ ఒకటి. ఇది చాలా తెలివైన బడ్జెట్ కంట్రోల్తో తీసిన సినిమా. బడ్జెట్ కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే. కలెక్షన్ ఈ సినిమా వరల్డ్ వైడ్గా 40.6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ సినిమా సాధించిన లాభం 306%. 10 కోట్లకు సుమారు 30 కోట్లకు పైగా లాభాన్ని అందించింది. ఇలాంటి జానర్ సినిమాలకు స్టార్ హీరోలు అవసరం లేదని, కథ బాగుంటే నానిలాంటి నిర్మాత పక్కా హిట్ కొట్టగలరని ఇది నిరూపించింది. సాధారణంగా పండగ సినిమాలంటేనే ఓవర్ బడ్జెట్ ఉంటుంది. కానీ భారీ స్టార్ కాస్ట్ లేకుండా కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా అద్భుతమైన లాభాన్నిచ్చింది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 50 కోట్ల రూపాయలు. కలెక్షన్ సంక్రాంతి సీజన్ పూర్తిగా వాడుకుని ఈ సినిమా 186.9 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. ఈ సినిమా ఇచ్చిన లాభం 273%. 50 కోట్లకు 186 కోట్లు అంటే ఇది 2025లో వచ్చిన బిగ్గెస్ట్ సూపర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. కమర్షియల్ సినిమాల్లోనూ ఆర్ఓఐ మెయింటైన్ చేయొచ్చని ఈ చిత్రం చూపించింది. రాజు వెడ్స్ రాంబాయ్ ఈ రొమాంటిక్ డ్రామా చాలా తక్కువ బడ్జెట్లో తీశారు. ట్రేడ్ లెక్కల ప్రకారం సుమారు 5 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా 22.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. దీని ఆర్ఓఐ 344%. యూత్కు బాగా కనెక్ట్ అవ్వడం వల్ల ఇది సాలిడ్ హిట్గా నిలిచింది. అంటే కథలో పాయింట్ ఉంటే చిన్న హీరోలతో కూడా పెద్ద విజయాలు సాధించవచ్చని ఈ సినిమాలు ప్రూవ్ చేశాయి. ఫైనల్గా చెప్పాలంటే 2025లో లాభాలు ఎప్పుడూ పెద్ద సినిమాలకు మాత్రమే దక్కవని నిరూపించబడింది. స్మార్ట్ బడ్జెటింగ్, కొత్త కథాంశాలు, బలమైన ఆడియన్స్ కనెక్షన్ ఈ 3 విషయాలే స్టార్ పవర్ను మించిపోయి నిర్మాతలకు భారీ లాభాలను అందించాయి. 2025 టాలీవుడ్ భవిష్యత్తు కంట్రోల్డ్ బడ్జెట్ వైపు వెళ్తుందని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ సినిమాల్లో మీరు ఏది చూశారు? మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్స్లో చెప్పండి.